మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో పదవి విరమణ పొందిన అధికారి అశోక్ రెడ్డిని అదే హోదాలో కొనసాగించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ టీపీసీసీ ఎస్టీసీఎల్ వైస్ చైర్మన్ భీమరావు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదవి విరమణ పొందిన అధికారి స్థానంలో సీనియారిటీ ప్రకారం అర్హులైన అధికారులకు అవకాశం కల్పించాల్సి ఉంటుందని, కానీ అలాంటి సమయంలో రిటైర్డ్ అధికారిని తిరిగి కొనసాగించడం వల్ల పరిపాలన నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న సమస్య సమయంలో పదోన్నతులకు అర్హులైన అధికారులను పక్కన పెట్టి రిటైర్డ్ అధికారులకు ప్రాధాన్యం ఇవ్వడం ఉద్యోగాల వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తుందని అన్నారు. అశోక్ రెడ్డి పంప్ ఆపరేటర్ స్థాయి నుంచి ఉన్నత హోదాలకు చేరుకున్న క్రమంలో జరిగిన పదోన్నతులు, ఆయన సమర్పించిన విద్యార్హత సర్టిఫికేట్ల ప్రామాణికతపై అనుమానాలున్నాయని, అలాగే ఆయన పదవీ కాలంలో జరిగినట్లుగా ఆరోపణలు ఉన్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భీమరావు నాయక్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ టీపీసీసీ ఎస్టీసీఎల్ వైస్ చైర్మన్ గా మాట్లాడుతున్నాను. ఏదైతే వరుస కథనాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన బురద జల్లే విధంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఇలా ఎంఎంసీ కమిషనర్ గారికి వినతి పత్రమును ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులను మళ్ళా అదే హోదాలో కొనసాగించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగ సమస్య ఉన్నదో, తర్వాత నోటిఫికేషన్ విషయంలో కానీ, తర్వాత పదవి విరమణ పొందినటువంటి వాళ్ళని మళ్ళా అదే స్థానంలో కొనసాగించడం వల్ల ఉద్యోగాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడతా ఉంది ప్రభుత్వం పైన. కాబట్టి ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఏదైతే ఇప్పుడు ఎంఎస్ మల్కాజ్గిరి కమిషనర్ గారు ఉన్నారో తక్షణమే నువ్వు చేస్తున్న ప్రయత్నాలను మానుకో, అదే హోదాలో ఉన్నటువంటి సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళను అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మళ్ళీ ఇదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ అశోక్ రెడ్డి గారి మీరు పొజిషన్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి అర్హతలు కానీ, లేకపోతే ఆయన పంప్ హౌస్ ఆపరేటర్ నుంచి అలా ఎస్సీగా ఏ విధంగా ఎదిగిండో, ఆయన ఎన్ని ఆరోపణలు చేసిరో, తర్వాత ఆయన అనేక అవినీతి అక్రమాలు పాల్పడ్డారు. కాబట్టి అతనిపైన ఉన్నటువంటి చర్య ప్రతిదానికి బహిరంగం చేయాల్సి వస్తుంది. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం కమిషనర్ గారికి, మల్కాజ్గిరి కమిషనర్ గారు మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో ఆ మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇటు నిరుద్యోగులతో గానీ ఉద్యోగుల పక్షాన ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మీరు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా ముమ్మాటికి ప్రభుత్వానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.